హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఐ లవ్ యూ సఖి 11వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. చైత్ర అక్కడికి వచ్చి, ఏంటి అలాగే నిలబడిపోయావు, తినడానికి రమ్మంటే ఆంటీ పిలుస్తుందని హాస్ని కుదుపుతుంది. హాస్ని అలాగే నడుచుకుంటూ వెళ్తుంది. అందరితో పాటు కూర్చొని సైలెంట్ గా తినేసి చైత్రతో కలిసి తన ఫ్లాట్లోకి వచ్చేస్తుంది. ఏంటి అప్పటినుంచి డల్ గా ఉన్నావు అని అంటుంది. ఏమీ లేదులే, మామూలే, పడుకో చైత్ర, శ్రీరామ్ వచ్చాడు, పెళ్లికి చూసావా అని అంటుంది. అరే, నాకు కనపడలేదు, వాడు అంటేనే భయం, నాకు కనపడందే నయం. ఎందుకు నువ్వు భయపడుతున్నావు వాడంటే అని అంటుంది. వాడు టార్చర్ పెడతాడే తల్లి, పెళ్లి చేసుకోమని. నాకు వాడంటేనే ఇష్టం లేదు. మనం శ్రీనాథ్తో క్లోజ్ గా ఉండటం కూడా హర్ష వాళ్ళకు నచ్చటం లేదు. మనతో అయితే బానే మాట్లాడుతున్నాడు, కానీ ఎందుకో హర్షకు అని చికాగ్గా అంటుంది హాసిని. హర్షకి నీ మీద ప్రేమ అమ్మా, అందుకే జెల్సీగా ఫీల్ అవుతున్నాడు. అతనితో క్లోజ్ గా ఉంటే. ఆపు, ప్రేమ లేదు ఏమీ లేదు, నిజం చెప్పు, నీకు హర్ష అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది చైత్ర. అలాంటిది ఏమీ లేదు అని అంటుంది హాసిని. కిస్ ఇచ్చినప్పుడు ఏ ఫీలింగ్ రాలేదా అని అంటుంది. కిస్సా ఏంటి, నాకు అంతా తెలుసులే, ఫస్ట్ కిస్ ఇచ్చింది హర్షానే. ఈ ఫ్లాట్ లోకి వచ్చాక తమరు బయట వాకింగ్ చేస్తుంటే రెండోసారి వచ్చి ఇచ్చాడు కిస్, నేను చూశాను అని. చూసేశావా, అన్నీ చూసేశావా, నాకు తెలియకుండానే పెట్టేస్తున్నాడు. పిచ్చిదానా, దాన్నే ప్రేమ అంటారు. పిచ్చి పిచ్చి చేస్తున్నావు చూడు, నీకు తెలియకుండానే ప్రేమ చూపిస్తున్నాడు. ఏమోనే, సరే పడుకో అని అంటుంది. సురేంద్ర డ్యూటీ నుంచి వస్తాడు. అవంతి ఫోన్లో ఎవరితో చాటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అవంతి అని పిలుస్తాడు. ఏంటి అని అడుగుతుంది. నేను వచ్చాను కదా, డిన్నర్ చేశావా అని అంటాడు. నేను తినేశాను, టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, తినేసేయండి మీరు అని అంటుంది. సురేంద్ర ఏమనలేక పెట్టుకొని తినేస్తాడు. తన రూమ్లోకి వచ్చి కూర్చుంటాడు. తను ఇన్వెస్టిగేషన్ చేసే ఫైల్ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అవంతి దగ్గరికి వచ్చి, ఇప్పుడు డ్యూటీ అని వెళ్తావు, ఇంటికి వస్తే ఈ రూమ్ లోనే ఉంటావు, నా దగ్గరకు వచ్చేది ఏమైనా ఉందా లేదా అని అంటుంది. చూడు అవంతి, సీరియస్ కేసు నడుస్తుంది, దానికోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, కొంచెం నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు ఫోన్లో చాట్ చేసుకుంటున్నావు కదా, చేసుకో. అంటే మీ అర్థం నేనెవరితో చాట్ చేస్తున్నాను అనే కదా మీ అనుమానం? నా మీద అనుమానం పడుతున్నారా అని ఒకటే గొడవ చేస్తుంది. నేను అలా అనలేదు, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకు అన్నాను. అవును, అప్పుడున్న ప్రేమ లేదు కదా, అప్పుడు ఇష్టం అని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు మరల మీదకు పోయిందా ఏంటి నీ ప్రేమంతా? ఇంకోసారి చైత్ర గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. తన దగ్గరికి ఆ రోజుకి తీసుకుపోయాను, అంతే, నా డ్యూటీలో నేనున్నాను. అయినా అమ్మాయి గురించి నీకెందుకు అని అంటాడు. అంటే మన పెళ్లి కాకపోతే నువ్వు ఆ అమ్మాయినే కదా పెళ్లి చేసుకునుండేది? అవును, ఇంట్లో చిన్నప్పటి నుంచి అనుకున్నది, చేసుకునేవాణ్ణి. ఇప్పుడు వెళ్ళి పెళ్లి చేసుకోపోండి. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాతో ఉండదలుచుకున్నావా, పోదలుచుకున్నావా? అంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అని చూస్తున్నావు కదా. నువ్వు అన్నింటికి అర్థాలు తీసుకుంటే బాగోదు. రేపు మా తమ్ముడు వస్తున్నాడు, వానితో మాట్లాడు అని తన గదిలోకి వెళ్ళిపోతుంది అవంతి. సురేంద్ర చికాగ్గా ఫైల్ పడేసి అదే సోఫాలో కూర్చొని ఆలోచించసాగాడు. ఆ సైకోగాడు ఎవడో దీన్ని చంపేసినా అయిపోయేది, అనవసరంగా అమాయకమైన అమ్మాయిని చంపేస్తున్నాడు అని అనుకుంటూ పడుకుంటాడు. ఉదయం 10 గంటలకు వాళ్ళ ఇంట్లో ఎవరో డోర్ కొడతారు. అవంతి ఎవరు అని తీస్తే ఎదురుగా తమ్ముడు ఉంటాడు. తమ్ముడిని చూసి సంతోషంగా హగ్ చేసుకుంటుంది. సురేంద్ర పడుకున్న రూమ్లోకి వెళ్లి సురేంద్రని గట్టిగా అరుస్తూ లేపుతుంది, మా తమ్ముడు వచ్చాడు అని. సరే వస్తున్నాను అని చెప్పి పంపిస్తాడు. సురేంద్ర ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. ఆ అబ్బాయి లేచి నిల్చొని, బావా, నా పేరు శ్రీరామ్, మా అక్క అవంతి, బావా మీరు పెళ్లి చేసుకున్నందుకు అని హక్ చేసుకుంటాడు. ఓకే అని చెప్పి కూర్చుంటాడు. అవంతి అన్నీ చేసి తమ్ముడికి పెడుతూనే ఉంది. ఎందుకు వాడిని చూస్తే అనుమానంగా అనిపిస్తుంది. ఇది కేడీ అయినట్లు వాడు కూడా కేడీ కావచ్చు అనిపిస్తుంది సురేంద్రకి. ఎవరికి చెప్పుకోవాలి, ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. ఆ రోజు డ్యూటీకి వెళ్లి ఇంటికి వెళ్ళలేక బార్కి వెళ్లి ఫుల్గా తాగుతాడు సురేంద్ర.
తన కారు మధ్యలో ఆపుకొని రోడ్డు మీద నిలబడి ఏదో అరుస్తూ ఉన్నాడు. అప్పుడే విశాల్ హర్ష అక్కడి నుంచి వెళ్తుంటే రోడ్డు మీద సురేంద్ర అరిచేది చూస్తారు. వీడేంటి అలా అరుస్తున్నాడు అని చెప్పి వీళ్ల కార్ని పక్కకు ఆపి సురేంద్ర దగ్గరికి వెళ్తారు. సురేంద్ర వాళ్ళని చూసి ఇంకా గట్టిగా అరుస్తూ, అరే హర్ష, నన్ను మర్చిపోయావు కదరా, మనిద్దరు డ్యూటీలు వేరైపోయాయి, మీరు దూరమయ్యారు, చైత్ర దూరమైపోయింది, అమ్మా నాన్న దూరమయ్యారా, అందర్నీ నేను దూరం చేసుకున్నాను అని చెప్పి హర్ష భుజాల మీద వాలిపోతాడు. ఇద్దరికి బాధ అనిపిస్తుంది. వాడికి ఇంట్లో ప్రాబ్లం ఎక్కువైనట్లుంది. పాపం ఎప్పుడు తాగంది తాగి రోడ్డు మీద పడ్డాడని వీణ్ణి ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామారా అని అంటాడు విశాల్. మన ఇంటికి తీసుకుని వెళ్దాం, అసలు రేపు ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. ఇద్దరు సురేంద్రని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తారు. విశాల్ రూమ్ లో పడుకోబెట్టకుండా వాణ్ణి బాత్రూమ్ లోకి నెట్టి షవర్ ఆన్ చేస్తాడు. అదే బట్టలతో ఫుల్ గా తడిసిపోతాడు. సురేంద్రకు కొంచెం కొంచెంగా మత్తు దిగిపోతుంది. విశాల్ తన డ్రెస్ ఇస్తాడు. బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని విశాల్ బెడ్ మీద కూర్చుంటాడు. హర్ష కూడా విశాల్ రూమ్ కి వస్తాడు. ఇప్పుడు చెప్పురా సురేంద్ర, రోడ్డు మీద ఎందుకు అరుస్తున్నావు, నీ బాధ ఏంటో షేర్ చేయి, అవసరమైతే నీకు హెల్ప్ చేస్తానంటాడు. ఏమని చెప్పాలరా, నేను మోసపోయాను. ఒకసారి ఖాళీగా ఉంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో చూసేసరికి ఈవిడ హాయ్ అని పెట్టింది. నేను సరిగ్గా పట్టించుకోలేదు. 3-4 డేస్ నుంచి అలాగే మెసేజ్ చేసింది. సరే అని నేను రిప్లై ఇచ్చాను. అలా మా ఇద్దరి మధ్యలో మెసేజ్లు పెరిగాయి. రోజులు అలానే గడిచిపోయాయి. ఇద్దరికి మెసేజ్ చేయకుంటే పిచ్చిగా అనిపించేది. ఒకరోజు ఇద్దరం కలుసుకున్నాము. తను చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చేసింది. కానీ పెళ్లి చేసుకోవాలంటే భయమేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చైత్రతో సంబంధం కుదిర్చిపెట్టారు. చైత్ర నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదంతా తనకు చెప్పాను. తను నా ముందు బాగా ఏడ్చి, నాకు అన్యాయం చేస్తావా, ఇన్ని రోజులు చాట్ చేసుకున్నాం, నేను చచ్చిపోతాను అని బెదిరించింది. నేను అయినా వినలేదు. నేను ఎక్కడ నీతో తప్పుగా చాట్ చేయలేదు అని చెప్పినా కానీ తను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించింది నన్ను. తన చేతిని నరాలను కోసుకుంది. హాస్పిటల్ తీసుకుని వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాను. అప్పుడు పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టింది. అప్పటికప్పుడు నన్ను టెంపుల్ కి తీసుకుని వెళ్లి తాళి కట్టమని చెప్తే తాళి కట్టేశాను. ఇలా జరిగింది. చైత్రకి అన్యాయం చేశాను. సరే, పెళ్ళైనాక మంచిగా ఉండటం లేదా అని అడుగుతాడు విశాల్. ఉన్నాము, ఒక వారం రోజులు ఉన్నాము. కానీ ఎందుకో భయమేసింది. అమ్మ వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలని చెప్పి అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళాను. అమ్మ బాగా తిట్టి ఇంట్లోకి రానియలేదు. అప్పుడే మామయ్య ఉండి మమ్మల్ని ఇంట్లోకి రప్పించారు. ఇంట్లోకి వచ్చాక ఎలాగైనా చైత్రను కలవాలి అని చెప్పి చైత్ర ఉండే ఇంటికి వెళ్ళాను. అక్కడ చైత్రను పరిచయం చేశాను. అప్పట్నుంచి ఊరికే పోరు పెడుతూనే ఉంది. నీకు ప్రేమ అంతా నీ మరదల మీదనే ఉందని టార్చర్ చేస్తుంది. షాపింగులకి డబ్బులు అన్నీ తీసుకునేది. వచ్చిన జీతం అలాగే లాగేసుకునేది. అన్నీ భరిస్తున్నాను, డిపార్ట్మెంట్ లో ఉన్నాను కదా అని ఈ రోజు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. ఇద్దరూ కలిసి నరకం చూపిస్తున్నారు అని భయమేస్తుంది. హర్ష విశాల్ విని సైలెంట్ అయిపోతారు. విశాల్ అంటాడు, ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడు కూల్ గా పడుకో, మార్నింగ్ ఇంటికి వెళ్ళు. నువ్వు వెళ్ళిన కాసేపటికి మేమిద్దరం వస్తాము. మమ్మల్ని ఫ్రెండ్స్ గా పరిచయం చేయి. కేసు గురించి మాట్లాడుకుందాం. అప్పుడు ఆమెను ఆమె తమ్ముణ్ణి మేము చూస్తాము. కొంచెం అబ్జర్వేషన్ లో ఉంటుంది. అలా 1 వీక్ మేము వస్తూ పోతూ ఉంటాము. నీతో మాట్లాడినప్పుడు నువ్వు రికార్డ్ చేయి తెలియకుండా ఆమెకు. అరే, నేను డిపార్ట్మెంట్ లో ఉన్నాను, నా మీద కేసు వేయడానికి రెడీగా ఉంది, నా జాబు పోతుంది, నన్ను పబ్లిక్ లో ఇష్యూ చేస్తుంది, నా పోస్ట్ ఏంటో తెలుసు కదా, అలా అని చెప్పి ఆమెతో నరకం అనుభవిస్తావా? ఎలా డీల్ చేయాలో మనకు తెలుసు. మనం ముగ్గురం కలిసి ప్లాన్ చేద్దాం. నువ్వొక్క మాట కూడా మాట్లాడకు. ఎప్పట్లాగని ఆమెతో కలిసి ఉండు. ఆమె మొదటి భర్త ఎవరో తెలుసుకొని అప్పుడు అన్ని వివరాలు తెలుసుకుందాం అని చెప్పి హక్ చేసుకుని మరీ చెప్తాడు. సురేంద్రకు కొంచెం మనసులో బాధ దిగినట్లుగా అనిపిస్తుంది. థ్యాంక్స్ రా, మీ మాటతోటి నా గుండె ధైర్యాన్ని నింపారు. పర్వాలేదు, నువ్వు పడుకో, రిలాక్స్ గా. నీకు ఇంకో విషయం చెప్తున్నాను. నువ్వు కేసు గురించి కూడా మేము కొన్ని ఆధారాలు స్వీకరించాము. అవన్నీ నీకు అప్పచెప్తాను. నువ్వు దాన్ని ప్రొసీడ్ కావాలి. నీకు వ్యతిరేకంగా మేము ఏమీ ఎప్పుడూ చేయలేదు, తప్పుగా అనుకుంటున్నావు అని అన్నాడు హర్ష. సారీరా, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను.
సిబిఐ వాళ్ళ కేసు తీసుకుంటారని ఎవరో చెప్పారు. అలా మీరు చేస్తున్నారేమో అనుకున్నాను. ముగ్గురు కలిసి అదే రూమ్ లో పడుకున్నారు. ఉదయాన్నే ఫ్రెష్ అప్ అవుతాడు. నేను వెళ్తాన్రా అని చెప్తాడు సురేంద్ర. నీకు చెప్పింది గుర్తుందిగా సురేంద్ర, ఇదిగో ఈ వాచ్ లో కెమెరా ఉంటుంది. ఇది నువ్వు ఎప్పుడు పెట్టుకోవాలి. తీసుకో. ఇంట్లోకెళ్ళాక ఎలా మాట్లాడుతుందో, ఎలా రిసీవ్ తీసుకుంటుందో అన్ని దీంట్లో రికార్డ్ అవుతాయి. థ్యాంక్స్ రా అని చెప్పి సురేంద్ర ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లేసరికి అవంతిక కోపంగా చూస్తుంది. వాళ్ళ తమ్ముడు అప్పుడే సోఫాలో వచ్చి కూర్చుంటాడు. రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడున్నారు? మీ మరదల దగ్గరికి పోయి పడుకున్నారా? దానికి బాగా అలవాటు పడ్డట్టున్నారు. నన్ను సరిగ్గా పట్టించుకోవటం లేదని తిడుతుంది అవంతిక. నేను డ్యూటీలో ఉన్నాను, మాటలు మంచిగా రానివ్వు. నా మరదల గురించి ఇంకొకసారి మాట్లాడారు అంటే ఊరుకోను. పెళ్లి కావాల్సిన అమ్మాయి నువ్వు అలా అబండాలేస్తే ఎవరు చేసుకుంటారో అమ్మాయిని? మరి ఎందుకు రాలేదు చెప్పండి? నేను రాత్రినే వస్తాను, పగలైనా వస్తాను. అసలు 2 రోజులు రాకుండా ఉండాల్సింది. బయట ఎవరో సైకోగాడు అమ్మాయిని చంపేస్తున్నాడు. నాకు ప్రెజర్ ఎక్కువ అవుతుంది. వాణ్ణి పట్టుకోవాలి, నైట్ డ్యూటీలు పడతాయి. గల్లీ గల్లీకి తిరగాల్సి ఉంటుంది. అవన్నీ నీకు చెప్పాలా? నా సిచ్యుయేషన్ ఏంటో నీకు తెలియట్లేదు అని కోపంగా అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అవంతిక అంటుంది, చూసావారా మీ బావ ఎలా మాట్లాడుతున్నాడో అని అంటుంది. ఏంటి అక్క మధ్య మధ్యలో మరదలు అంటున్నావు? ఈ మరదలు ఎవరు? ఈయన గారికి చిన్నప్పుడే మరదలతో ఇచ్చి చేయాలనుకున్నారా? ఆ మరదలంటే ఇష్టమట. నన్నప్పుడు పెళ్లి చేసుకోను అన్నాడు. నేను ఏడ్చి చచ్చిపోతా అంటే పెళ్లి చేసుకున్నాడు నన్ను. నాకు తెలియకుండా మరదల్ని కలిసి వస్తున్నాడు. నేనంటే చూడు ఎలా కసురుకొని వెళ్ళిపోయాడో అని అంటుంది. అక్క ఆ మరదల డీటెయిల్స్ ఏంటో నాకు చెప్పు, నేను చూసుకుంటాను. దాన్ని బావ మనల్ని ఏం చేయలేడక్క. మనం ఒక కేసు పెడితే ఆయన జాబ్ పోతుంది డిపార్ట్మెంట్ లో. ఇంతలో హర్ష, విశాల్, సురేంద్ర ఇంటికి వస్తారు. అవంతిక ఎదురొచ్చి ఎవరు కావాలండి అని అడుగుతుంది. సురేంద్ర కావాలి, మేము డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము అని చెప్తాడు. లోపలికి వెళ్లి పిలుస్తుంది సురేంద్రని. సురేంద్ర ఎప్పట్లాగా వచ్చి హాయ్ సార్ అని చెప్పి కూర్చోమంటాడు. అక్కడ శ్రీరామ్ కూడా కూర్చుని ఉంటాడు. సురేంద్ర అంటాడు, శ్రీరామ్ లోపలికి వెళ్ళిపో, మేము ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకోండి బావా, నేను సైలెంట్ గా ఉంటాను అని అంటాడు. సురేంద్ర వాళ్ళ ముఖం చూస్తాడు. హర్ష కళ్లతో సైక్ చేస్తాడు. విశాల్, సురేంద్ర సైకో చాలా మంది అమ్మాయిలను చంపేస్తున్నాడు. మనం ఇన్వెస్టిగేషన్ దాని గురించి ఇంకా సీరియస్ గా చేయాలి. వాడికి మన డిపార్ట్మెంట్ అంటే ఏంటో చూపించాలి. అమాయకమైన అమ్మాయిని చంపుతున్నాడు. అవును సార్, నేను కూడా చాలా తిరుగుతున్నాను. నైట్ కూడా డ్యూటీలో చాలా ఎంక్వైరీ చేస్తున్నాను. కానీ ఈ మధ్య సైలెంట్ గా ఉన్నాడు. మనమే మాత్రం అశ్రద్ధ చేసినా మళ్ళీ ఇంకో అమ్మాయి బలవుతుంది అని అంటాడు సురేంద్ర. హర్ష అదంతా వింటూ శ్రీరామ్ ని గమనిస్తూ ఉన్నాడు. అతని ముఖంలో కొంచెం చేంజ్ కనపడుతుంది. హర్ష అంటాడు, సురేంద్ర నువ్వు తొందరగా ఆఫీస్కి రా, ఇంకా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ మనం బయటికి వెళ్ళాలి ఎంక్వైరీకి అని చెప్పేసి విశాల్, హర్ష వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయారు. అది చూసిన శ్రీరామ్ అడుగుతాడు, బావా ఎవరు ఆ సైకో అని? ఎవరో ఎంటర్ అయ్యాడు. పాపం ఇప్పటికే 4 అమ్మాయిని చంపేశాడు. ఇంకో అమ్మాయి బలి కావద్దని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అందుకే రాత్రిలు పోవాల్సి వస్తుంది. మీ అక్క ఇంతలాగా అరుస్తుంది. నేను ఇక నుంచి 2 డేస్కి ఒకసారి వస్తాను. నాకు ప్రెజర్ బాగా ఉంది పై ఆఫీసర్ల నుంచి అని చెప్పి రూమ్ లోకి వెళ్లిపోతాడు. శ్రీరామ్ ఏదో ఆలోచనలో పడతాడు. చైత్ర ఆఫీస్ లో ఉన్నా గాని ఏదో ఆలోచనలోనే ఉంటుంది. హాసిని చైత్ర దగ్గరికి వచ్చి, ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తున్నావు? ఎందుకు ఈ మధ్యన అంత హుషారుగా లేవు? ఏమీ లేదే, మామూలే. పాపం మా బావన ఆమె టార్చర్ పెడుతుంది. ఎలా ఉంటాడో అని బాధగా ఉంది అని అంటుంది. నోరు మూసుకో, ఇంకా ఆయన గురించి ఆలోచిస్తున్నావా? మోసం చేశాడు. ఆయన గురించి ఆలోచిస్తే నాకు కోపం వస్తుందని తెలుసు కదా చైత్ర. ఏమనకుండా సాయంత్రం వరకు ఇద్దరం ఉండి ఫ్లాట్ లోకి వెళ్లిపోతుంది. హాసిని అంటుంది, చైత్ర ప్లీజ్ మీ బావ గురించి మర్చిపో. ఇప్పుడు ముందు నీకు ఇంకా మంచి లైఫ్ ఉంది. ఎలా మర్చిపోను హాసిని? చిన్నప్పటి నుంచి నేను భర్తగా ఊహించుకున్నాను. తనను తాను ఎప్పుడు బిజీగా ఉన్నా గాని నేను అతన్ని ఇష్టపడ్డాను. సడన్ గా తను వేరే పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి నన్ను మారమంటే ఎలా? నాకు టైం పడుతుంది. మళ్ళీ ఇప్పుడు తను బాధలో ఉన్నాడు. ప్రేమించిన మనిషితో కలిసి ఉండాలని ఏమీ లేదు. దూరంగా ఉన్నా
హ్యాపీగా ఉండొచ్చు. ఎంత చెప్పినా అతని గురించి చెప్తావెందుకు? నీకు ప్రేమిస్తే తెలుస్తుంది ఎవరినైనా. నా మనసు నీకు అర్థం కాదు. హాసిని, నువ్వు ఎవరినైనా ఇష్టపడు, అప్పుడు తెలుస్తుంది. అప్పుడే హర్ష, విశాల్ చైత్ర దగ్గరికి వస్తారు. హర్ష అంటాడు, ఆవిడకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవులే చైత్ర. ఎవరి మనసు అర్థం చేసుకోదు. తను లొడలొడా వాగింది ముఖ్యం అని వచ్చి చైత్ర ఎదురుగా కూర్చుంటాడు హర్ష. హాసిని కోపంగా చూస్తుంది హర్షని. విశాల్ చైత్ర దగ్గరకు వచ్చి, చైత్ర, మేము ఓడి చెప్తాము, నువ్వు తప్పుగా అనుకోవద్దు అని అంటాడు. చెప్పండి, ఏదైనా చేస్తాను. అదేం లేదమ్మా, మన అందరం కలిసి సురేంద్రకు హెల్ప్ చేయాలి. హాసిని ఇంకా కోపంతో, అదేంటి, నేను దాని మనసులో నుండి ఎలా తీసేయాలి అని చూస్తుంటే మీరు ఇంకా అతనికి హెల్ప్ చేయాలని మీరే అడిగితే ఎలా అన్నయ్యా అని అంటుంది. హర్ష హాసిని వైపు చూసి, కాసేపు నువ్వు ఊరుకుంటావా? ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటో నీకు తెలియదు. ఏంటో మీరు ఎవరూ నాకు అర్థం కావడం లేదు అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళిపోతుంది. చెప్పండి, ఏం చెయ్యాలి అని అంటుంది చైత్ర. ఏమీ లేదమ్మా, సురేంద్రకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాము. నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఎలా ఉందో తెలుసుకో, ఓకేనా? నీ దగ్గరికి వస్తున్నాడని పోరు పెడుతుందంట. చాచా, నా దగ్గరికి రావడమేంటి? తను పెళ్ళైనప్పుడు మా ఇంటికి తీసుకుని వచ్చాడు. మొన్న పెళ్లిలో చూశాను, అంతే. అలా అనే సురేంద్ర చెప్పినా వినిపించుకోవట్లేదు. నువ్వు కావాలని సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళు, సురేంద్ర ఉన్న టైంలోనే వెళ్ళు. బావా అని చెప్పి కొంచెం క్లోజ్గా మాట్లాడు, సరేనా? మళ్ళీ తనకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో విశాల్. మళ్ళీ బావ మీద కేసు వేస్తే ప్రాబ్లం అవుతుంది. నేను చూసుకుంటాను కదా. నువ్వు రేపు మార్నింగ్ ఆఫీస్కి 1 అవర్ లేటుగా వెళ్ళు. సురేంద్ర ఇంటికి వెళ్ళు, మేము వస్తాం కాసేపు అయ్యాక అని అంటాడు. సరే అని మాట్లాడుకుంటుంటే హర్ష కిచెన్ లోకి వెళ్తాడు. ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడతాడు. మేము వచ్చి 10 నిమిషాలైంది, కనీసం టీ కూడా ఇవ్వవా? నేను ఇవ్వను. ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటావు. నీకు అలా జరిగిందని అందరికీ అలా జరగవు. సురేంద్ర చాలా మంచివాడు, కానీ అనుకోకుండా ఆ అమ్మాయికి అలా బోల్తా పడ్డాడు. వాణ్ణి సేవ్ చెయ్యాలి. అయితే చేసుకోండి వెళ్ళి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానంటే అని తన దగ్గరికి వస్తూ, నీకు కొంచెం కూడా ఏం ఫీలింగ్స్ లేవా? అప్పటి స్పర్శ మర్చిపోతున్నావా? నాకేం ఫీలింగ్స్ లేవు, ఏ స్పర్శ లేదు. కోపంగా ఉన్నావు. ఇప్పుడు నార్మల్ గా కూల్ గా పడుకునే ముందు ఆలోచించు. నేను ఫస్ట్ ఇచ్చిన ముద్దు, ఆ స్పర్శ అనుభూతి ఎలా ఉందో ఫీల్ అవ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష. మరి నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.